అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి రేషన్ కార్డులకి సంబంధించి చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు కదా! దానికి సంబంధించి ఈ వీడియోలో అయితే నేను పూర్తి వివరాలనైతే మీకు అందిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. రిప్లై స్పీడ్‌గా ఇవ్వట్లేదని అంటున్నారు. నాకు టైం ఉన్నంతలో నేనైతే ఇస్తున్నానండి. నాకు హెల్త్ బాగోలేదు. మీకు ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను. ఎండింగ్ వరకు చూడకపోవడం వల్ల తెలియక మెసేజ్ అలా పెడుతున్నారు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి. కానీ వీడియోని పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. అప్పుడు మాత్రమే మీ క్వెషన్ ఏంటనేది మీకు ఆన్సర్ తెలుస్తుంది. కానీ మీరు కామెంట్ చేసేస్తున్నారు వీడియో పూర్తిగా చూడకుండా. అందులో అన్నిటికి సలహాలైతే నేను పెట్టడం అయితే జరిగిందండి. సో, మీరు వీడియోని పూర్తిగా చూడండి ముఖ్యంగా. మేడం, నేను మా రేషన్ కార్డ్‌లో ఉన్నాను. రీసెంట్‌గా మ్యారేజ్ అయింది. సచివాలయంలోకి వెళ్తే మీరు మీ నాన్న రేషన్ కార్డులను మీ భార్యని ఎక్కించుకోవాలి అన్నారు. కొత్త రేషన్ కార్డుకు అర్హత లేదన్నారు. మా నాన్న రేషన్ కార్డు మీద అన్ని రూముల బిల్లులన్నీ వచ్చాయి. ఇప్పుడు మాకు ఇబ్బంది ఏమైనా జరుగుతుందా? దానిలో యాడ్ కావడం వల్ల మా భార్య నేను. రేషన్ కార్డులు ఎక్కించుకోవడం వల్ల దానికి దీనికి ఏం సంబంధం లేదండి. ఒకేళ మీరు ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో అప్పుడు మళ్ళీ మనం ఆరోగ్యశ్రీ కార్డులు గాని, ఏం గాని అన్ని కొత్తగా వస్తాయి. ప్రస్తుతానికైతే ఎక్కించండి. తర్వాత మీరు స్ప్లిట్ అవ్వచ్చు. ఎవ్వరికీ కూడా మ్యారేజ్ అవ్వగానే కార్డు విడిగా ఇవ్వరు. ముందుగా యాడ్ అవ్వాలి. ఆల్రెడీ ఇది 10 ఇయర్స్ నుంచి ప్రాసెస్ జరుగుతుంది. యాడ్ అయ్యి స్ప్లిట్ అవ్వాలండి. అంతేగాని డైరెక్ట్‌గా రేషన్ కార్డ్ అనేది అస్సలు లేని వారికి మాత్రమే ఇస్తారు. అలాగే నేను 2024లో డిజిటల్ కార్డ్‌లో యాడ్ అయ్యాను. 4 మెంబర్స్ ముగ్గురికి ఈకేవైసీ అయిపోయింది. ఇష్యూ కార్డ్ పెండింగ్ చూపిస్తుంది. మళ్ళీ అప్లై చేసుకోవాలా? ఇష్యూ కార్డ్ పెండింగ్ చూపిస్తే ఏం కాదండి. మీకు ఏమీ అప్లై చేసుకోక్కర్లేదు. ఇష్యూ కార్డ్ అంటే మనకు మళ్ళీ గవర్నమెంట్ కొత్త కార్డులు ఇస్తానని చెప్పింది కదా! అప్పుడు ఇష్యూ కార్డ్ చేసేస్తారు. సో, ఇబ్బంది ఏమీ లేదు. మీకు అప్పుడు ఇష్యూ చేసేటప్పుడు ఈకేవైసీ చేస్తారు. నేను రేషన్ కార్డు నుండి విడిపోయాను. మా భార్య వాళ్ళ రేషన్ కార్డు నుండి విడిపోయి, ఇది ఇప్పుడు మేము ఎలా అప్లై చేయాలి మేడం? రేషన్ కార్డ్ నుంచి విడిపోయారంటే క్లియర్‌గా చెప్పలేదండి ఇక్కడ మీరు. రేషన్ కార్డ్ నుంచి విడిపోయారంటే ఒకవేళ మీ భార్యాభర్తలు విడిపోయి ఉంటే మీకు విడిగా అయితే కార్డ్ అయితే వస్తుందండి. లేదా మీ మదర్ దాంట్లో మీరే యాడ్ అవ్వాలి. అమ్మాయి అయితే విడిగా కార్డ్ ఇస్తారు. రేషన్ కార్డ్‌లో అమ్మ, కొడుకు ఉన్నారు. అమ్మ చనిపోయింది. రేషన్ కార్డ్‌లో కొడుక్కి ఈకేవైసీ అయింది. రేషన్ కార్డ్ నెంబర్ మీద కొడుకు పేరుతో రేషన్ కార్డ్ ఆటోమేటిక్‌గా వస్తుందండి. హ్యాండిక్యాప్డ్ అయినా, నార్మల్ పర్సన్ అయినా ఇద్దరుండి ఒకళ్ళు చనిపోతే ఆటోమేటిక్‌గా ఒకళ్ళ పేరు మీద వస్తుంది. అందులో ఆల్రెడీ రేషన్ తీసుకుంటలేదని మీరు ఇక్కడ చెప్పారు ఆ పర్సన్‌ది. రేషన్ తీసుకుంటలేదు, వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పారు. సో, కంపల్సరీ మీరు ఎటువంటి కంగారు పడక్కర్లేదు. ఆటోమేటిక్‌గా పేరు డిలీట్ అయితే అయిపోతుంది. కారు ఉంది, బిజినెస్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నాము అన్నారు. రేషన్ కార్డ్ రాదండి, కష్టం అది. ఎందుకంటే 6th స్టెప్ అనేది కంపల్సరీ చూస్తామని గవర్నమెంట్ అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది. హాయ్ మేడం, మా హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో ఉన్నాను నేను. మా అమ్మ కార్డులో ఉన్నాను. ఇప్పుడు మా హస్బెండ్‌ని మా అమ్మ వాళ్ళ విలేజ్‌లోనే కార్డ్ చేసుకోవాలా? మీరు అనుకుంటున్నారు చేసుకోవాలని. ఇక్కడ చేసుకోవాలని ఇక్కడ చేసుకోవచ్చు, అక్కడ చేసుకోవాలన్నా అక్కడ చేసుకోవచ్చు. ముఖ్యంగా చాలా మంది సచివాలయ సిబ్బంది సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు కదా! మీ అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఎవరైతే మీరు రేషన్ కార్డ్‌లో యాడ్ చేసుకోవడానికి వెళ్తే సచివాలయ సిబ్బంది రెస్పాండ్ అవ్వట్లేదు అన్నారో వాళ్ళందరికీ కూడా వాట్సాప్‌లో కొత్తగా కార్డ్ అప్లై చేసుకోవడానికి 15వ తారీఖు నుంచి అయితే ఛాన్స్ ఇస్తామని చెప్పారు. అలాగే రేషన్ కార్డుకి సంబంధించి గడువు కూడా పెంచడం అయితే జరిగిందండి. జూన్ 7వ తారీఖు వరకు, నెలాఖరు వరకు అని చెప్పాను కదా! సో, ఇప్పుడు రేషన్ కార్డు గడువు 7వ తారీఖు వరకు అయితే పెంచారు. నేను చెప్పాను కదా 1 వీక్ పెంచుతారని. సో, ఆల్రెడీ అయితే పెరిగిపోయిందండి. సో, ఇబ్బంది లేదు మీకు. సెకండ్ మ్యారేజ్ రైస్ కార్డ్ కోసం చేయండి. సెకండ్ మ్యారేజ్ అయినా, ఏ మ్యారేజ్ అయినా మీరు పాత కార్డులో డిలీట్ అయ్యి కొత్త కార్డులో ఎక్కవచ్చు. కానీ మ్యారేజ్ అయిందని మ్యారేజ్ ప్రూఫ్ అయితే ఉండాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ముఖ్యంగా చాలా మంది అడుగుతున్నారు, నేను భర్తతో సెపరేట్ అయిపోయాను, పిల్లలతో ఉన్నాను అని ఒక ఆవిడ అడిగారండి. మా పిల్లలతో ఉన్నాను, నాకు ఇస్తుందా రేషన్ కార్డ్ అంటే వస్తుందండి, అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ మీ భర్త ఇక్కడ లేరు, లేకపోతే విడిపోయామని చెప్పేసి జస్ట్ మీ ముగ్గురు ఆధార్ కార్డులు, మీ పిల్లల బర్త్ సర్టిఫికెట్లు పట్టుకెళ్ళి మీరు కొత్త కార్డ్‌కి అయితే అప్లై అయితే చేసేయచ్చు. ఇబ్బంది లేదు. మీరు ఏ కార్డులో లేకపోతే. ఉంటే మాత్రం కొద్దిగా ఇష్యూ అవుతుందండి. మీరు లేరని చెప్పారు ఇక్కడ కామెంట్‌లో. హౌస్ హోల్డ్ స్ప్లిట్ ఆప్షన్ కోసం చాలా మంది మీకు సరిగ్గా తెలీదా అని అడుగుతున్నారండి. స్ప్లిట్ ఆప్షన్ అనేది జగన్ ఉన్నప్పుడు ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉందండి. ఇది అడ్మిన్ లాగిన్‌లో ఉంటుందండి. లేదా డిజిటల్ అసిస్టెంట్, పల్లెటూరులో అయితే వెల్ఫేర్ అండ్ డిజిటల్ అసిస్టెంట్ లాగిన్స్‌లో ఉంటాయి. కానీ క్లియర్‌గా మీరు ఎవరైనా పెద్దల చేత అడిగించండి. ఎందుకంటే అందరూ ఒకలాగే రెస్పాండ్ అవ్వరు. కొంతమంది ఏంటంటే వర్క్‌లో సిన్సియర్‌గా ఉంటారు. కొంతమంది చేయడం ఇష్టం లేదు, బద్ధకంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇలాంటి వారి కోసం కొంచెం స్ట్రిక్ట్‌గా అడగాలి మీరు. రేషన్ కార్డ్‌లో
మా సెకండ్ నేమ్ చైల్డ్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ 7 ఉన్నాము. మా మదర్ వాళ్ళకి హౌస్ ఉంది. అది 1000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంది. 1200 స్క్వేర్ ఫీట్ ఉందని చెప్పేసి ఒక ఆయన కామెంట్ చేశారండి నిన్న. అయితే ముందు మీరు స్ప్లిట్ అవ్వండి. పాపని తర్వాత అయినా ఎక్కించుకోవచ్చు. మీరు 7 ఉన్నారంటున్నారు కాబట్టి కంపల్సరీ మీరు ముఖ్యంగా ముందు మీ పిల్లలతో, మీ భార్యతో మీరు స్ప్లిట్ అయిపోండి. స్ప్లిట్ అయిపోయిన తర్వాత కార్డ్ వచ్చిన తర్వాత ఈ రోజు కాకపోతే 6 నెలల తర్వాత అయినా మళ్ళీ ఆప్షన్ ఇస్తారు. అప్పుడు యాడ్ అవ్వచ్చు పాప. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు మీ పాపని యాడ్ చేస్తే ఫ్యూచర్ లో మీకు వచ్చే అమ్మక వందనం ఇలాంటి స్కీమ్స్ ఏమి రావండి. ఆడపిల్లలకి వచ్చే స్కీమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా పోయే అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరైతే ముందు కార్డు స్ప్లిట్ చేయండి, తర్వాత యాడింగ్ కోసం ఆలోచించచ్చు. ఇప్పుడు మీరు ఒక పాప కోసం ఆలోచిస్తే మొత్తం అందరికీ కూడా రేషన్ పోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. సిస్టర్, మా ఫాదర్ చనిపోయారు, రైస్ కార్డులో డిలీట్ చేయించా, దానికి ఫ్యామిలీ మొత్తం ఉండాలా లేక ఒకరుంటే సరిపోతుందండి? కొన్ని చోట్ల ఇద్దరిని కావాలని అడుగుతున్నారు, ఏం చేయమంటారు అనేసి అడిగారు. అలా ఏం లేదు. మనకి చెప్పింది ఏంటంటే ఒక పర్సన్ ఈకేవైసీ కంపల్సరీ ఆయన చనిపోయారని ధృవీకరించాలి, డెత్ సర్టిఫికేట్ ఉండాలి. డెత్ సర్టిఫికేట్ ఉంటే, ఎందుకంటే నేను వాలంటరీ చేసినప్పుడు కూడా డెత్ సర్టిఫికేట్ ఉంటే ఆ ఒక పర్సన్స్ తో 90 అయితే సరిపోయింది. మిగిలిన 5గురితో నేనైతే వేయించలేదు. నేను చేయించిన ఒక కార్డులో 5గురు ఉండేవారు. భర్త చనిపోయారు, ఆవిడ పెన్షన్ కి అప్లై చేస్తే ఇందులో ఉన్నారని చూపించింది. ఆయనకి రైస్ లో తీసేసామండి, కానీ మ్యాపింగ్ లో కూడా చూపించింది. ఆ రెండిట్లో కూడా డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి తీయడం అయితే జరిగింది అప్పుడు. సో ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ అయితే ఏం మారిపోయిందండి, ఆన్లైన్ ప్రాసెస్ ఒకటే. లాస్ట్ టైం స్ప్లిట్ ఆప్షన్ ఉంది, డిలీట్ ఆప్షన్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ చాలా మంది ఏంటంటే మాకు త్వరగా కార్డ్ అవ్వలేదు, మ్యారేజ్ సర్టిఫికేట్ అవ్వలేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. దేనికైనా ఓపిక ఉండాలండి. 1 మంత్ టైం ఇచ్చినప్పుడు 1 వీక్ మన కార్డు కోసం మనం తిరగపోతే కార్డు ఎలా రెడీ అవుతుందండి? సో 1 వీక్ మీది కాదనుకోండి, 1 వీక్ మీది కాదనుకుంటే మీ రేషన్ కార్డు మీ సొంతం అవుతుంది. లేదు మనకి రేషన్ కార్డు కాదు, పనే ముఖ్యం, ఈ రోజు జీతమే ముఖ్యం అనుకుంటే మరి లైఫ్ లాంగ్ ఉండే రేషన్ కార్డు కోసం మనం ఒక 1 వీక్ కూడా స్పెండ్ చేయకపోతే కార్డు అయితే ఊరికనే రాదు కదండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారో అని అడుగుతున్నారు, 1 వీక్ లో 2 days లో అని. మీరు ప్రయత్నిస్తే కంపల్సరీ వస్తుందండి. అన్ని దారులు ఉంటాయి కదా, మీకు తెలియదు ఏముంది. మనకి త్వరగా అయిపోవాలంటే అడ్డదారులే ముఖ్యం, ఇంకా వేరే చాయిస్ లేదు. టైం కావాలంటే 1 or 2 months పడుతుంది. ఒకవేళ మీకు స్పీడ్ గా అవ్వాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీ కూడా మీరు 2 days లో చేయించుకోవాలంటే మనీ అయితే ఖర్చు పెట్టాలి. ఇంకి వైఫ్ ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలా? అడ్రస్ కంపల్సరీ మార్చాలండి. స్ప్లిట్టింగ్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఆధార్ కార్డులో మార్చుకోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఆధార్ కార్డులో భర్త పేరు మార్చుకుంటే సరిపోద్దండి, ఇనిషియల్ మార్చుకోకర్లేదు. ఇప్పుడు మన ఇంటి పేరు ఉందనుకోండి, మన ఇంటి పేరుని భారీగా మనము ఇంటి పేరు ఉంచుకోవాలంటే, చదువుకున్నాము జాబ్స్ కోసం అంటే ఉంచుకోవచ్చు, లేదు అనుకుంటే మార్చుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో భర్త పేరు అయితే కంపల్సరీ వైఫ్ ఆఫ్ అనేది మారాలి. ఇంటి పేరు మారకపోయినా ఎవ్వరు క్వశ్చన్స్ చేయరండి, కానీ భర్త పేరు అయితే ఎట్టి పరిస్థితుల్లో మారాలి. కార్డులో యాడ్ అయ్యామని ఎలా తెలుస్తుంది అంటున్నారండి? ఒక 15 days లో యాడ్ అయిపోతారండి ఆటోమేటిక్ గా. మీకు రేషన్ ఇచ్చేటప్పుడు మళ్ళీ మీరు 1వ తారీఖు రేషన్ ఇచ్చేటప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఈలో కార్డే వచ్చేస్తుంది, మీరేం కంగారు పడిపోకర్లేదు. అలాగే మనకి ఒక నేషనల్ పోర్టల్లో మీరు ఒకసారి లాగిన్ అయ్యి మీ ఆధార్తో చూసుకోవచ్చు, లేదా మీ ఇంట్లో వాళ్ళ ఆధార్తో లాగిన్ అయ్యి మీ కార్డును ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా వైఫ్ అండ్ చిల్డ్రన్స్ హౌస్ మ్యాపింగ్ మా అత్తగారి వారి రేషన్ కార్డులో ఉన్నారు. నేను మా మదర్ అండ్ ఫాదర్ రేషన్ కార్డులో ఉన్నాము. ఇప్పుడు మా వైఫ్ అండ్ చిల్డ్రన్స్ మా రేషన్ కార్డులో యాడ్ అవ్వాలంటే షిప్పింగ్ ఆప్షన్ ఉండదండి. వాళ్ళు అక్కడి నుంచి షిప్పింగ్ అవ్వరు, మీరు యాడ్ చేసుకోవాలి, యాడింగ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ తో మీరు యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అయితే అయిపోతుంది. మీ వైఫ్ ఇది షిప్పింగ్ ఆప్షన్ ఉండదండి, ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకోవాలి. యాడింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ డైరెక్ట్ గా మనం షిప్ చేయడానికి ఉండదు, యాడ్ చేసుకోవాలి. మరి యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆల్రెడీ మీరు యాడింగ్ అనేది ఎలా జరుగుతుందని మీరు చూస్తున్నారు కదా. భర్త తో పెళ్ళైన తర్వాత ఆల్రెడీ వాళ్ళ మదర్ కార్డ్ లో ఉంటారు, ఉన్నప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ ప్లస్ ఆధార్ కార్డ్ తో ఆటోమేటిక్ గా యాడ్ అవుతున్నారు వాళ్ళు. సేమ్ ఇదే ప్రొసీజర్ లో మీ మదర్ అండ్ మీ మిసెస్ అండ్ మీ పిల్లల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడింగే జరుగుతుందండి, షిప్పింగ్ ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళు ఇచ్చిన ప్రాసెస్ లోనే మనం చేసుకోవాలి. డైరెక్ట్ గా తీసి అందులో వేసేయడం కుదరదు. యాడింగ్ అని చెప్తే చేస్తారు వాళ్ళు. షిప్పింగ్ అని అనకూడదండి, మీరు అందులో ఉన్నారు ఇందులో వేసేయండి అనకూడదు. అందులో ఉన్నారు కాబట్టి ఇందులో యాడ్ చేయండి మమ్మల్ని అని అడగాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా వైఫ్ ని యాడ్ చేయడం అనేది కలండి, అసలు జరగదు అది. ఇప్పుడు దగ్గరగా 10 years నుంచి ఈ ప్రాసెస్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. 17 years బర్త్ సర్టిఫికేట్ ఉంది, యాడ్ అవుతారా అని అడిగితే కొంతమంది నేను అవుతుందని చెప్తే ఎలా అవుతుంది అని అడిగారండి. బర్త్ సర్టిఫికేట్ ఉంటే మనం మన మేనకోడలు మేనల్లులైనా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి, రిలేషన్ పెట్టుకోవచ్చు. అందులో మీకు కావాలంటే ఈకేవైసీ వేసేటప్పుడు సచివాలయ ఎంప్లాయీస్ ఏమవుతారు, నైసి లేకపోతే మదర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, ఇలా చాలా అడుగుతుందండి. ఎలా అడుగుతారు? ఓన్లీ కోడలనే కాదండి, నైసి అని అంటే మేనకోడలు వాళ్ళని కూడా యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంది. మీరు సొంతంగా ఊహించుకొని కార్డ్ పోగొట్టుకోవద్దు, మీరైతే యాడ్ చేసేయండి. ఒకవేళ సచివాలయంలో చేయను అంటే
మనకి 15th నుంచి వాట్సాప్‌లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. వాట్సాప్ ద్వారా కూడా మీరు ఓన్‌గా మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మీరే మీ ఓన్‌గా మీ రేషన్ కార్డ్‌ని చేసుకోవచ్చు. 15th డే వరకు మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటే మీరు ఆగిపోండి. మీరే చేసేసుకోండి. లేని పక్షంలో మీరు సచివాలయానికి వెళ్ళండి. మీరు చేసుకోలేని పక్షంలో. మాకు న్యూగా మ్యారేజ్ అయింది. మేము కొత్తగా రేషన్ కార్డ్ పెట్టుకోవాలనుకుంటున్నాం. సన్‌ని, వైఫ్‌ని. కొత్తగా పెళ్లయితే పిల్లలేంటో నాకు అర్థం కాలేదండి. కానీ యాడ్ చేయాలంటే జస్ట్ ఇవన్నీ ఉంటే సరిపోద్దని చెప్పాను కదా! మీ మ్యారేజ్ సర్టి మీ మిసెస్‌తో మ్యారేజ్ అయినా మ్యారేజ్ సర్టిఫికేట్, మీ బాబు బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందండి. ఒక ఆయన అడిగారండి. మేము గవర్నమెంట్, మా అన్నయ్య గారు సచివాలయ ఎంప్లాయీ. నేనేమో ఇలాగా ప్రైవేట్ జాబ్ చేస్తాను. మా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఉన్నారు. మా కార్డ్ సరెండర్ చేసేసుకున్నారు అప్పట్లో. ఇప్పుడు మా మదర్ వాళ్ళకి కార్డ్ కావాలంటే ఎలాగని అడిగారు. మీ బ్రదర్‌కి మ్యారేజ్ అయితే మీకు కార్డ్ వస్తదండి. ఒకవేళ మ్యారేజ్ కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కార్డ్ రాదు. ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబరే కాబట్టి అతను. మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నా, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా మ్యారేజెస్ అయ్యే వరకు కార్డ్ కోసం వెయిట్ అయితే చేయాలండి. వేరే ఛాన్సే లేదు. ఆల్రెడీ సచివాలయం ఎంప్లాయీ అంటే ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో, నన్ను క్వెషన్ చేయాలని అడిగారో ఏంటో తెలీదని రిప్లై అయితే ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నానిది. చాలా మంది మీ హస్బెండ్‌తో విడిపోయాము. మాకు విడిగా కార్డ్ వస్తదని అడుగుతున్నారండి. హస్బెండ్‌తో విడిపోయినా మీకు కార్డ్ అనేది వస్తుంది. పర్టిక్యులర్‌గా మనకి రేషన్ కార్డ్ కోసం విడుదల చేసినప్పుడు మొదటగా అదే చెప్పారండి. ఒంటరిగా ఉన్న మహిళలు గాని, భర్తతో విడిపోయిన మహిళలు గాని ఏమీ భయపడొద్దు. మేము విడాకుల పత్రం అనేది అడగము. మీకు ఒకవేళ పెట్టుకోవాలంటే మీరు డైరెక్ట్‌గా వచ్చి పెట్టుకోవచ్చు అని చెప్పారు. సో, మీ పిల్లలతో మీరు మీ మదర్ కార్డ్‌లో యాడ్ అయ్యి మీరు స్ప్లిట్ చేయించుకోవచ్చు. లేదా మీరు మీ ఓన్‌గా ముగ్గురికి ఎటువంటి రేషన్ ఇప్పటి వరకు తీసుకోలేనట్లయితే మీకు ఓన్‌గా కార్డే డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. లేదంటే ముందే యాడ్ చేయించుకోండి. కొన్నాళ్ళ తర్వాత స్ప్లిట్ అవ్వండి. ఈ 2 చాయిసెస్ ఉన్నాయండి. సో, మీ పిల్లల్ని యాడ్ చేయాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అక్కర్లా. మీరు ఆల్రెడీ కార్డ్‌లో ఉంటారు కాబట్టి బర్త్ సర్టిఫికేట్‌తో పిల్లలు యాడ్ అయిపోతారు. రిలేషన్ ఏంటని అడుగుతారు. ఒకవేళ మీ మదర్ పేరు మీద కార్డ్ ఉంటే వాళ్ళకి వాళ్ళు మనవళ్ళు అవుతారు కదా! సో, ఆ రిలేషన్ పెట్టయితే తంబేయించేసుకుంటారు. ఇబ్బంది ఏమీ లేదు. ఈకేవైసీ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. 5 సంవత్సరాల పిల్లలు దాటితే ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించాకే ఎళ్ళండి. సర్టిఫికేట్స్ ఎలా వస్తాయి అని అడగొద్దు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. సర్టిఫికేట్స్ అనేవి మీరు కష్టపడితేనే వస్తాయి. తిరగాలి. ఒకటికి 10 సార్లు తిరగాలి. మీరు ఇంట్లో కూర్చొని నాకు కావాలని యూట్యూబ్‌లు చూస్తే రావండి. మీరైతే తిరగాలి. మనీ ఖర్చు పెట్టాలి. మీకు తెలియనిదేముంది? ఇక్కడ అంతా మనీయే. ఎవ్రీథింగ్ ఈజ్ మనీ అంటారు కదా! అలా మనీ మీరు ఖర్చు పెడితేనే మీకు మీ సర్టిఫికేట్స్ వస్తాయి. కొన్ని సార్లు మనీ ఖర్చు పెట్టినా రాకపోవచ్చు. 15 ఇయర్స్, 10 ఇయర్స్ అయితే ఒక 5 ఇయర్స్, 7 ఇయర్స్ అయితే వచ్చేస్తది. ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా కార్డ్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. 15థ్‌న మీరు వాట్సాప్‌లో ఎలాగా అప్లై చేయాలి అనేది కూడా నేను చెప్తాను. మనకి ఇప్పుడైతే రేషన్ కార్డుకి సంబంధించి డేట్ అయితే పెంచారండి. మనకి 31 అనుకున్నాం కదా! మే 31 వరకు అనుకున్నాం. జూన్ 7వ తారీఖు వరకు పెంచారు. నేను చెప్పాను 1 వీక్ పెంచుతారని. మళ్ళీ లాస్ట్ వీక్‌లో మళ్ళీ 1 వీక్ పెంచే అవకాశం ఉంటుంది. టైం చూసుకోవద్దు మీరు. మీకు చేతనైనంతలో మీరు మీ మ్యారేజ్ సర్టిఫికేట్ సంపాదించుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే బర్త్ సర్టిఫికేట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు. దానికి ప్రత్యేకించి ఒక వీడియో చేస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.